నమస్తే అండి. నేను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. మన మౌనికా సుంకర్ అక్క గురించి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. అదేంటంటే డాక్టర్ కేఏ పాల్. డాక్టర్ కేఏ పాల్ గారు గత కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలోనే ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇరాన్లోని సుప్రీం లీడర్స్ని కలిసి ఆయన శాంతి కోసం చర్చలు జరపడం జరిగింది. అలాగే అమెరికాలోని యుఎస్ క్యాబినెట్కి సంబంధించిన ప్రధాన అధికారులతోనూ ప్రధాన పదవుల్లో ఉన్న నాయకులతోనూ ట్రంప్ గారితో కూడా చర్చలు జరపడం జరిగింది. ఇన్ని రోజులు కేఏ పాల్ గారిని ఒక జోకర్ అన్నారు, ఒక కెమిడియన్ అన్నారు, పొలిటికల్ జోకర్ అని హేళన చేశారు. కానీ ఆయనకున్న ధైర్యం మీలో ఏ ఒక్కరికి లేకుండా పోయింది. ఆయన్ని హేళన చేసిన ఏ ఒక్క సెలబ్రిటీ అనే నాయకుడికి కూడా లేకుండా పోయింది. ఒక దమ్ము ధైర్యం ఉన్న నిజమైన నాయకుడు కేఏ పాల్ ఇరాన్కి వెళ్ళి ఇరాన్లోని సుప్రీం లీడర్స్తో ఆయన చర్చలు జరిపి యుద్ధం ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులేమో ఇరాన్కి సపోర్ట్ చేస్తారు, మన భారతీయుల గురించే మాట్లాడుతున్నాను. కొంతమంది వ్యక్తులేమో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. కానీ వాస్తవానికి యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒక యుద్ధం జరగడం వల్ల అది ఆ దేశాలకు మాత్రమే కాదు, ప్రపంచానికి మొత్తం చాలా నష్టం జరుగుతుంది. మనం ఇంట్లో వాడుకునే వంట గ్యాస్ షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఇరాన్లో జరుగుతున్న యుద్ధం వలన వచ్చింది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే రేపు పెట్రోల్ రేట్లు కూడా అధికం అవుతాయి. పెట్రోల్ షార్టేజ్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. పెట్రోలే కాదు, క్రూడ్ ఆయిల్ అనేది మనకు వచ్చేది గల్ఫ్ కంట్రీస్ నుంచి. ఈ యుద్ధం అలాగే జరిగితే ఆ క్రూడ్ ఆయిల్ అనేది ఆగిపోవడం వల్ల మనం అనేక ఇబ్బందులకు లోనవుతాం. కేఏ పాల్ గారు ఫస్ట్ స్టెప్ తీసుకొని ఆ యుద్ధాన్ని ఆపేందుకు వాళ్ళతో చర్చలు జరపడం చాలా గొప్ప విషయం. ఈ ఒక్క సంఘటన నిరూపిస్తుంది క్రైస్తవుల ప్రేమ గురించి, శాంతి గురించి. క్రైస్తవులు శాంతి కాముకులు, వాళ్ళు శాంతినే కోరుకుంటారు. పగవాడినైనా శత్రువునైనా ప్రేమించగలే గొప్ప గుండె ధైర్యం ఉన్న గొప్ప వ్యక్తులు క్రైస్తవులు. My new friend, Dr. Paul, you're doing the peace mission. I wish you incredible success. And you are doing a great job. Thank you. Peace is possible. You got it. I love it. Thank you very much, Dr. K.A. Paul, for coming here, for looking for the peace, bringing justice and peace in all the world. ఇక వీడియోలోకి వెళ్తే, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైతే హైప్ చేయండి, మీకు నచ్చితేనే చేయండి. ఎందుకంటే మీరు చేసే హైప్ వల్ల నా వీడియో మ్యాక్సిమం రీచ్ అనేది అవుతుంది. సో మీకు నచ్చితే దయచేసి నా వీడియోని హైప్ చేయండి, నచ్చకపోతే లేదు, వదిలేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, మన మౌనికా సుంకర్ అక్క నిద్ర లేచినప్పటి నుంచి క్రైస్తవుల మీద పడుతుంది, ముస్లిమ్స్ మీద పడుతుంది. ఇది చాలన్నట్టు చెక్కులర్లని అవహేళన చేస్తూ సెక్యులర్ భావాలు కలిగి ఎంతో ఉన్నతంగా జీవిస్తున్న సెక్యులర్ హిందువుల మీద పడి ఏడుస్తుంది. మేడం, నేను మిమ్మల్ని అడుగుతాను, సెక్యులర్లు అని వాళ్ళని ద్వేషిస్తున్నారు, ఆ సెక్యులర్ భావాలు కలిగిన హిందువుల్ని అవహేళన చేస్తున్నారు. సరే మేడం, సెక్యులర్ భావాలు వదిలేసి వాళ్ళు మీరు అంటారు కదా కఠార్ హిందువులుగానే మారిపోతే తర్వాత మీ యాక్షన్ ప్లాన్ ఏంది? అది కూడా చెప్పాలి కదా. మీ యాక్షన్ ప్లాన్ ఏంది? ఇప్పుడు సెక్యులర్ భావాలతో జీవిస్తున్న హిందువుల్ని హేళన చేస్తున్నారు, సెక్యులర్ భావాలు వీడండి అని. సరే, వాళ్ళు సెక్యులర్ భావాలు వీడిపోతారు, కట్టర్ హిందువులుగానే మారిపోతారు. మారిపోయిన తర్వాత మీ యాక్షన్ ప్లాన్ ఏంది? అందరు హిందువులు కలిసి మసీదులు కూల్చేయాలని చెప్తారా? చర్చిలు కూల్చేయాలని చెప్తారా? మసీదుల్లో బాంబులు పెట్టాలని చెప్తారా? చర్చిల్లో బాంబులు పెట్టాలని చెప్తారా? లేకపోతే ముస్లిమ్స్ ఇల్లు కూల్చేయమని చెప్తారా? క్రైస్తవుల ఇల్లు కూల్చేయమని చెప్తారా? ముస్లిమ్స్ అందరినీ చంపేయమని చెప్తారా? క్రైస్తవులందరినీ చంపేయమని చెప్తారా? ఎందుకు సెక్యులర్ భావాలతో వాళ్ళు ఉన్నతంగా జీవిస్తున్న హిందువుల్ని రెచ్చగొడుతున్నారు, అవహేళన చేస్తున్నారు? ఎందుకు? వాళ్ళు పక్కా కట్టర్ హిందువులుగా మారిపోతే ఏంది మీ యాక్షన్ ప్లాన్? ఏం చేయాలనుకుంటున్నారు ఈ దేశాన్ని? ఈ దేశంలోని ముస్లిమ్స్ ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దేశంలోని క్రిస్టియన్స్ ఏం చేయాలనుకుంటారు? మీ యాక్షన్ ప్లాన్ ఏందో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే
తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. సరేనా? ఎందుకు అవహేళన చేస్తున్నారు కదా, ఆ అవహేళన చేస్తున్నారు వాళ్ళు కట్టర్ హిందువులుగా మారిపోవాలి, సెక్యులర్ హిందువులు అని. ఆ సెక్యులర్ భావాలు కలిగిన హిందువుల వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది? ఒకవేళ వాళ్ళ సెక్యులర్ భావాలు వదిలేసి నిజంగానే కట్టర్ హిందువులు అంటారు కదా మీరు, అలా మారిపోయిన తర్వాత మీరు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు? ఏ లాభాన్ని ఆశిస్తున్నారు? జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. ఢిల్లీ ఉత్తమ్ నగర్ లో తరుణ్ని 100 మంది దాకా ముస్లింలు వచ్చి చంపేసిండ్రు. ఎందుకు అంటే కేవలం హోలీ ఆడుకునే ఒక బుగ్గ ఒక ముస్లిం మహిళ మీద పడడం వల్ల వచ్చి ఒక అబ్బాయిని చంపేసిండ్రు. వాళ్ళల్లో ఒక 4 లేపేస్తే అప్పుడు జస్టిస్ అవుతుంది. ఇప్పుడు మన అబ్బాయి ఒకటి తగ్గిండు అంటే దానివల్ల మన డెమోగ్రఫీలో చేంజ్ వచ్చింది కాబట్టి అక్కడ కూడా ఒక 4తో డెమోగ్రఫీ చేంజ్ కావాలి. అది లెక్క. ఇల్లు కూలగొడితే ఏమొస్తుంది? అఫ్ కోర్స్ బీజేపీ అంత మాత్రం చేయగలుగుతుంది. అడ్వాన్స్ స్టేజ్ ఏంటంటే ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో, అక్యూజ్డ్ ఎవరెవరైతే ఉన్నారో ఈ కేసులో వాళ్ళల్లో 4-5 లేపి పాడదవ్వాలి. ఇది కరెక్ట్. జై హింద్. జై. మీరేమైనా జనాభా నియంత్రణ కోసం ఒక ప్రణాళిక రచించుతున్నారా? మన దేశంలో ఇప్పటికే 150 కోట్లు దాటిపోయిన జనాభా. మన వనరుల్ని విపరీతంగా ఉపయోగిస్తున్నాం. రేపటి తరాలకి వనరులు అనేవి సమృద్ధిగా దొరకవేమో, ఆ విధంగా మనం ఉపయోగిస్తాం, ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తున్నాం. 150 కోట్లు దాగింది జనాభా. సో ఆ జనాభాని నియంత్రించాలనే ఉద్దేశంతో మీరు ఏమైనా ప్రణాళిక రచించారా? ఇలా మతాల మధ్య చిచ్చు పెట్టి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కొట్టుకొని చచ్చిపోతే, జనాభా తగ్గిపోతే మన దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది, జనాభా నియంత్రణ అనేది సాధించగలం అని ఏమైనా ప్రణాళిక ఏమన్నా రచించారా? నిద్ర లేచినప్పటి నుంచి అక్కడెక్కడో ఢిల్లీలో ఘటన జరిగితే ఇక్కడో ముస్లిమ్స్ని నిందిస్తున్నారు. ఇక్కడున్న ముస్లిం ఢిల్లీలో ఏం చేసిండు చెప్పండి? ఇక్కడే పుట్టి, ఇక్కడే బ్రతికి, ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్నా ఆ ముస్లిం ఢిల్లీలో జరిగిన ఘటనకి ఏ విధంగా కారణం అవుతాడు? ఒకరు చేసిన సంఘటనని ఆ కమ్యూనిటీ మొత్తానికి రుద్దడం చాలా తప్పు. అలా రుద్దాలంటే బిల్కిస్ బాను అనే ఒక అమ్మాయిని 7 నెలల గర్భవతి ఆ అమ్మాయి, అప్పుడు 11 మంది రేప్ చేసి అత్యంత దారుణంగా నగ్నంగా ఆ అమ్మాయి స్పృహ కోల్పోయిన తర్వాత నగ్నంగా పడేసి, ఒంటి మీద ఒక బట్టలు కూడా లేకుండా నగ్నంగా పడేసి ఆ 17 ఏళ్ళ అమ్మాయి 7 నెలల గర్భవతిని చనిపోయిందనే భావంతో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి 10 సంవత్సరాలు పోరాడితే వాళ్ళకి శిక్ష పడితే ఇటీవల 2 సంవత్సరాల క్రితం వాళ్ళు విడుదలైనప్పుడు వాళ్ళకి సన్మానం చేశారు. అప్పుడు ఆ సన్మానం చేసిన ఘటన వల్ల, ఆ బిల్కిస్ బాను రేప్ చేసిన ఘటన వల్ల, ఆ చేసింది హిందువులు కాబట్టి హిందూ సమాజాన్ని మొత్తానికి అది ఆపాదిస్తే అది ఎంత వరకు కరెక్ట్ అని మీరు ఆలోచిస్తారు చెప్పండి? మణిపూర్లో 2 అమ్మాయిల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపించారు. వాళ్ళు నగ్నంగా నడిపించారని వాళ్ళు చేసిన ఆ మణిపూర్లో చేసిన పైశాచికత్వానికి ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ నిందిస్తే ఎంతవరకు న్యాయం చెప్పండి? ఒకవైపే అన్యాయాలు జరగట్లేదు, ఒకవైపే దాడులు జరగట్లేదు, 2 వైపులు జరుగుతున్నాయి. తప్పనేది 2 వైపులా ఉంది. సో ఆ తప్పనేది 2 వైపులా జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మతాల మధ్య సామరస్యాన్ని పెంచడం. ఆ సామరస్యం పెంచడం వల్ల మన మధ్య ఉన్న ఉద్దేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా బతకడం కావాలి. ఎందుకంటే ఈరోజు ఉన్న క్రైస్తవులు, ఈ రోజున్న ముస్లింలు, ఈ రోజున్న హిందువులు ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా ఇలానే భారతదేశంలో ఉంటారు. ఇంకో 200 ఏళ్ళు కాదు, ఒక 500 ఏళ్ళ తర్వాత కూడా ఈ దేశంలో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. సో అందరూ ఉంటారు, ఎవరు ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, సో ఇక్కడే పోతారు, ఇక్కడే ఉంటారు కూడా. సో అందరూ ఉన్నప్పుడు కలిసిమెలిసి ఉంటేనే కానీ రేపటి తరాలు ప్రశాంతంగా బతుకుతాయి భారతదేశంలో. ఇలా ఒకరి మధ్య ఒకరు మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని, మత చిచ్చులు పెట్టుకొని కొట్టుకొని తెస్తే ఏం చేయాలి చెప్పండి? తరుణ్ పట్ల జరిగిన దారుణానికి శిక్ష పడిపోయింది. ఢిల్లీలో బుల్డోజర్ రూల్ తీసుకొచ్చి వాళ్ళు ఇల్లు కూల్చేసిండ్రు. ఆ చేసిన వ్యక్తుల్ని జైలుకి పంపించిండ్రు. వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు పెట్టిండ్రు. వాళ్ళకి దాదాపు యావజ్జీవ శిక్ష లేదా మరణ శిక్ష పడేంత సెక్షన్లు పెట్టిండ్రు. ఇంకా చెప్పాలంటే మీరు హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకుంటారు కదా మౌనికా సుంకర, మీరు వెళ్ళి వాదించి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష కూడా కాదు, మరణ శిక్ష వేపించేందుకు ప్రయత్నించండి. దానికి ఎవరు అడ్డు చెప్పరు, అడ్డు చెప్పలేరు కూడా. ఎందుకంటే ఆ యువకులు చేసింది ఏ కారణమైనా సరే ఒక వ్యక్తిని అలా కొట్టి నిండు ప్రాణాలను తీసేసి వాళ్ళ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిన వ్యక్తులు
మరణ శిక్ష పడినా అందరూ స్వాగతిస్తారు, ఎవరు వ్యతిరేకించరు. కానీ ఆ విషయంలో న్యాయం జరిగింది కదా, బుల్డోజర్తో వాళ్ళ ఇల్లు కూల్చారు కదా, వాళ్ళని జైలుకి పంపించారు కదా, కఠినమైన శిక్షలు వేశారు కదా, రేపు కఠినమైన శిక్షలు పడతాయి కదా. మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు మీరు గొంతు చించుకొని అరుస్తున్నారు చెప్పండి? ఏం న్యాయం జరగాలి చెప్పండి? ఆ జైలుకు పంపించిన వ్యక్తులు, నిందితులు, వాళ్ళని కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా నడి రోడ్డు మీద పెట్టి నరికేయాలా చెప్పండి? మీరేం కోరుకుంటున్నారు? ఆ ఘటనలో పాల్గొన్న 14 మందిని జైలుకి పంపించిండ్రు, కఠినమైన సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేసిండ్రు, వాళ్ళ ఇల్లు బుల్డోజర్లతో కూల్చేసిండ్రు. ఇంకా ఏం కావాలి మీకు? వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా నడి రోడ్డు మీదకి లాక్కొచ్చి పేకలు కోసేయాలా? ఏం కోరుకుంటున్నారు మీరు చెప్పండి? సరే, సెక్యులర్ భావాలు కానీ హిందువుల్ని ఆ విధంగా అవహేళన చేస్తున్నారు. వాళ్ళ నుంచి మీరేం కోరుకుంటున్నారు? సెక్యులర్ భావాలు వదిలేసి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ముస్లిమ్స్ మీద యాసిడ్ పోయమంటారా? పెట్రోల్ పోసి వాళ్ళ ఇల్లు తగలమెట్టమంటారా? లేదా వాళ్ళ మసీదులు కూల్చమంటారా? ఏం చేయాలి మీరు? సెక్యులర్ భావాలు వదిలేసిన హిందువులుగా మారండి అంటున్నారు. ఏం కావాలి మీకు వాళ్ళ నుంచి? ఈ దేశంలో సెక్యులర్ భావాలతో బ్రతుకుతున్న హిందువులు ఉన్నారు కాబట్టి ఈ దేశం ప్రశాంతంగా ఉంది. క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు కలిసిమెలిసి జీవించకపోయినా సరే, ఐక్యమత్యంగా లేకపోయినా సరే, ఈ భారతదేశంలో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ఎంతో కొంత సెక్యులర్ భావాలు వాళ్ళలో ఇంకా బ్రతికుండడం వల్లనే. ఈ రోజు ఆ సెక్యులర్ భావాలు చంపేయమంటున్నారు, సెక్యులర్ భావాల నుంచి బయటికి రమ్మంటున్నారు. సరే, బయటకు వస్తారు. సెక్యులర్ భావాలతో బ్రతుకుతున్న హిందువులు కట్టర్ హిందువులుగా మారిపోతారు. అలాగే సెక్యులర్ భావాలతో బతుకుతున్న ముస్లిమ్స్ కట్టర్ ముస్లిమ్స్గా మారిపోతారు. అలాగే సెక్యులర్ భావాలతో బతుకుతున్న క్రైస్తవులు పక్కా క్రైస్తవులుగా మారిపోతారు. తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి? ఏం జరుగుతుందంటే మనలో మనం కొట్టుకొని సావడం తప్పితే ఇంకేం జరగదు. ఎందుకంటే ఈ దేశంలో 40 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు, దాదాపు 20 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కలుపుకుంటే 60 కోట్ల మంది ఉన్నారు. ఈ 60 కోట్ల మందితో పాటు 10 కోట్ల మంది నాస్తికులు ఉన్నారు. అంటే 70 కోట్ల జనాభా హిందువులు కాదు. మరి మిగిలిన 70 కోట్లు, 80 కోట్లు ఉన్న హిందువులు ఈ 70 కోట్ల మందితో పోరాడి గెలిచి కొట్టుకుంటే ఎవరికి నష్టం? ఇటువైపు ప్రాణాలు పోతాయి, అటువైపు ప్రాణాలు పోతాయి. మధ్యలో ఏం సాధిస్తారు మీరు?